డికే అరుణ గారిని ఆనరబుల్ ఎంపీ మహబూబ్ నగర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లేదు మీరు మీడియా వాడు డిమాండ్ అది ఓకేనా ఇప్పుడు లైటింగ్ సెంటర్ లో ఇట్లా వాళ్ళు ఉన్నారు కదా, నా సీట్ లో నుంచే మాట్లాడతారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి కేంద్ర సహాయ మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, తోటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మేయర్ గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎమ్మెల్సీస్, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పుర ప్రముఖులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు వరంగల్ ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయి మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభం కాబోతున్న సందర్భంగా వరంగల్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్టేషన్లు మొట్టమొదటిగా మన తెలంగాణలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తా ఉన్నారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద, స్టేషన్ స్కీమ్స్ కింద ఆధునీకరించబడుతున్నటువంటి 40 స్టేషన్లలో మొట్టమొదటిగా ఈరోజు వరంగల్, కరీంనగర్, బేగంపేట 3 స్టేషన్లు ఇవాళ మన దగ్గర ప్రారంభమైతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ 103 స్టేషన్లను మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతా ఉన్నారు. 500కు పైగా స్టేషన్లను ఇవాళ ఆధునీకరిస్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలు ప్రయాణించినటువంటి ఈ రైల్వే స్టేషన్లలో పూర్తి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో పాటుగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్లను ఆధునీకరించి మరి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంగా మా అందరి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, తెలంగాణ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైల్వేస్ లో ఇంతకుముందు ఈటల రాజేంద్ర గారు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మన దేశవ్యాప్తంగా కొత్త రైళ్లు కానివ్వండి, కొత్త రైల్వే లైన్లు కానివ్వండి, కొత్త స్టేషన్లు కానివ్వండి, స్టేషన్ల ఆధునీకరణ కానివ్వండి, ఇవాళ ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి జరగాలని, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ పీపుల్ కి ఈ స్టేషన్లకి ఒక కనెక్టివిటీ పెరగాలనేటువంటి లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క రైల్వే స్టేషన్లు ఈరోజు అంటే మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్లను కల్పించేటటువంటి విధంగా ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క స్టేషన్ అందరూ కూడా శుభ్రంగా వాడుకొని వీటిని యథాతథంగా ఇంకా డెవలప్మెంట్ చేయాలనేటువంటి విధంగా ముందుకెళ్ళినటువంటి విధంగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రజలు కూడా దీన్ని అదే విధంగా ఎయిర్పోర్ట్స్ ని కల్పించేటటువంటి విధంగా చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ల ఆధునీకరణను మనం స్వాగతిస్తూ దీన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేసినటువంటి సందర్భంగా మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి. థ్యాంక్ యూ మేడం.